అండి. ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేస్తున్నానండి. కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. గోంగూర మొత్తం తొడాలు తీసేసి కడిగి ఆరబెట్టుకున్నానండి నీళ్ళోంచి. కావాల్సినవన్నీ తిరగమోత గింజలను రెడీ పెట్టుకున్నానండి. ఆవాలు, సాయి మినపప్పు గుళ్ళు, పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, జీలకర్ర, మెంతులండి. మెంతులు మాత్రం కంపల్సరీగా ఉండాలండి. వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు వేయించుకోవాలి, పచ్చిమిరపకాయలు మాత్రం పచ్చివే వేయాలండి. గోంగూర పచ్చడి బాగుంటుంది. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నానండి. ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. తిరగమూత వేగాలి, మళ్ళీ గోంగూర కూడా వేగాలి కదా. వేడెక్కుతుందండి. ఈలోపు తిరగమూత గింజలు ఒక్కొక్కటి వేసుకుందాం. ముందు మినపప్పు వేసుకుందామండి. ముందు సగం వేస్తున్నానండి నేను. వేసేసుకుందానండి మొత్తం. మినపప్పు, పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు. తిరగమూత గింజలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇవన్నీ బాగా వేపుకోవాలండి. వేగినాయండి ఎర్రగా, ఇట్లా ఉంటే సరిపోతుంది. మనం ఎండుమిర్చి వేసుకుందామండి. కారం ఎక్కువే పడుతుందండి గోంగూర పచ్చడికి, బాగా పుల్లగా ఉంటుంది కదా. ఇవి కూడా మాడిపోకుండా వేయించుకుందాము. ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. రోట్లో చేసుకుంటే మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటే బాగుంటుంది. రోట్లో అంతా మెత్తగా అయిపోతుందండి, బాగోదు అలా. ఓపుకుంటే పచ్చళ్ళు అనేవి రోట్లోనే చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా మరీ తప్పని పరిస్థితులు అంటే మిక్సీ వాడాలి, కానీ లేకపోతే రోట్లోనే బాగుంటాయి. మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. దీంట్లోనే ఇంగువ కూడా చూడండి, ఇలా వేగితే సరిపోతాయి. ఇంకా తీసుకున్నానండి. మిరపకాయలు తీసేసుకున్నా. ఇప్పుడు దీంట్లో గోంగూర వేద్దాం. దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. సాల్ట్ కూడా వేసుకుందామండి, ఎందుకంటే మళ్ళీ మెత్తబడిపోతాయండి మిరపకాయలు. అందుకని మనం ఉప్పు వేసి ఉంచుకుందామండి, మెత్తబడకుండా ఉంటాయి ఉప్పు వేసేసుకుని ఉంచుకుంటే. ఇప్పుడు గోంగూర అంతా మగ్గాలండి. కాడలన్నీ తీసేయకూడదండి, కాడలతో ఉంటేనే బాగుంటుందండి పచ్చడి. కాడల్లోనే పులుపు ఉంటుంది అంటారు, అందుకని కాడలతోనే వేసుకోవాలండి. మగ్గితే ఎంతో అవ్వదండి, మగ్గిపోయిందండి.
ముందు ఎండుమిర్చి వేసుకుందామండి. నూరుకుందాం ఎండుమిర్చి వేసి. ఎండుమిరపకాయలు నూరుకుందామండి ముందు. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు వేసానండి. మరీ మెత్తగా నూరుకోకూడదండి, కచ్చా పచ్చాగా నూరుకోవాలి. కారం సరిపడినంత వేసుకుని మిగతాది పక్కన ఉంచుకోవాలండి. అవసరమైతే వేసుకుందాం, మళ్ళీ రుచికి తగ్గట్టు కావాలంటే మళ్ళీ వేసుకుందామండి. ముందే వేసేసుకుంటే కారం ఎక్కువ అయిపోతుంది. దీనిలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకుందామండి. టేస్ట్ చూసి కారం సరిపోతే మళ్ళీ వేసుకుందామండి, సరిపోకపోతే. మిగుల్చుకున్న తెరవమూత గింజలు కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఒకసారి మొత్తం కలిపి నూరేసుకుంటే అయిపోతుందండి. తిరగమూత కూడా మరీ గట్టిగా నూరుకోక్కర్లేదండి. ఒకసారి నూరేసుకున్నాక ఈ పైపైన అలా ఉంచుకుంటే తగులుతూ ఉంటాయి, తినేటప్పుడు బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది రోటి పచ్చడి గోంగూర. తీసేద్దాం ఇంకా బౌల్లోకి. ఇంకా తీసేసుకుందామండి, అయిపోయింది. పచ్చడి ఏవైనా రోట్లో చేసుకుంటేనే బాగుంటుందండి, మరి చేసుకోలేని టైం లేనప్పుడు తప్ప, లేకపోతే రోట్లోనే చేసుకుంటే బాగుంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. గోంగూర పచ్చడి కాంబినేషన్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొడుకు తింటే బాగుంటుందండి చాలా. కావాలంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పచ్చడిలో అయినా కలుపుకోవచ్చండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.